హే మ్యాన్, మనకు రాపోయినా రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ ఫ్రై చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. సో ఎలా చేయాలి ఏంటో కూడా ఫుల్ వీడియో చేసాను, ఒకసారి చూసేయండి. నేనైతే కొన్ని ఐటమ్స్ యాడ్ చేసుకోలేదు, మీకు కావాలంటే కొన్ని యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చిని అలా స్టైల్గా కొత్త అన్నీ వచ్చి అనుకుంటారు, సో అందుకే అలా కోసాను. అది స్టైల్ ఏం కాదు. పన్నీర్ కోయడం రాలేదు కానీ వీడికి పన్నీర్ ఫ్రై చేస్తాడంటాడు. అదేంటో కానీ పన్నీర్ కోస్తుంటే పీసెస్ కరెక్ట్గా రాలేదు, ఎలా పడతా అలా వచ్చేసినాయి. కరివేపాకు, సాల్ట్, కారం, బాగా ఫ్రై చేయాలి. మసాలా, కొంచెం గరం మసాలా, ఇప్పుడు మనం రెస్టారెంట్ స్టైల్లో యాటింగ్ చేద్దాం. మనకి ఎగరట్లేదు, అందులోని ఇది ఊడిపోయేలాగా ఉంది. ఎందుకంటే దోల ఇది ఇచ్చుకున్న తర్వాత మనం ఊడేస్తారు. ఇలా చేస్తే అది ఊడిపోతే మనం ఏం చేయలేము, దాన్ని బాయింగ్ చేస్తారు మనల్ని. మొత్తానికి మనకు రాదని ఒప్పుకోము, ఏదో కూడా ట్రై చేస్తున్నాం కానీ అవ్వట్లే. మళ్ళీ వెనిగర్ పోసేస్తున్నాం. ఎందుకంటే నిన్న పన్నీర్ ముక్కలు పట్టలేదు. టొమాటో స్వీట్ అండ్ స్పైసీ సాస్ ఉంది, అది వేస్తున్నాను. ఎక్కువైపోయింది, ఎలా ఉంటుందో ఏంటో మరి. ఫైనల్ టచ్ ఇచ్చేద్దాం, కొత్తిమీరతో వేసేద్దాం. ఇంకా ఈ అయితే మనం కొడతారు తిన్న తర్వాత. చూసారు కదా ఎలా ఉందో, సేమ్ చికెన్లా ఉంది కదా. చిదిపిన పన్నీరు, ఈ పన్నీర్ మనం దీనిపైన వేద్దాం. తర్వాత కొంచెం కొత్తిమీర, టేస్ట్ చేద్దాం. ఫస్ట్ ఇలా ఉల్లిపాయ, అలానే ఇది మంచి స్పైసీగా పిచ్చి వేసిపోయింది. టేస్ట్ మాత్రం నేను చూసాను కాదు, నేను చాలా బాగా వచ్చింది. ఇలా ఉల్లిపాయ గోను గట్ట తింటే సూపర్గా ఉంది. మీకు ట్రై చేయడానికి ఒకసారి ట్రై చేసి మామూలుగా ఉంది టేస్ట్ మాత్రం.